హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 13. అయాన్ రెడీ అయి కిందికి వచ్చాడు. ప్రవీణ్కి వడ్డిస్తున్న ప్రమోదునికి సైడ్ హగ్ ఇచ్చి గుడ్ మార్నింగ్ మమ్మీ అని విష్ చేశాడు అయాన్. గుడ్ మార్నింగ్ నాన్న అంటూ ప్రమోద్ని అయాన్ బొగ్గ మీద ప్రేమగా ముద్దు పెట్టింది. అయాన్ డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. నీకిష్టమైన పెసరెట్ ఉప్మా చేయించాను, తిను అంటూ తనే స్వయంగా అయాన్కి ప్రేమగా తినిపిస్తుంది ప్రమోద్ని. టిఫిన్ తింటున్న అనిల్ ప్రమోద్ని అయాన్కి తినిపించడం చూసి కోపంగా మొహం పెట్టాడు. అవున్రా, అదేది ఈరోజు ఆఫీస్కి తీసుకెళ్లట్లేదా దాన్ని అని అడిగింది ప్రమోదిని. రంగమ్మ అని పిలిచాడు అయాన్. చెప్పండి బాబు అంటూ వచ్చింది రంగమ్మ. ఏం చేస్తుందది, జ్వరం తగ్గిందా అని అడిగాడు అయాన్. ఇంకా తగ్గలేదు బాబు. సరే, డాక్టర్కి ఫోన్ చేసి చెప్తాను, తనని చూసుకో అని చెప్పాడు అయాన్. ఒక్కరోజు ఇంటి పనికి జ్వరం వస్తుందా, నాటకం అయింటుందిరా అనంది ప్రమోదిని. లేదమ్మా, ఒళ్ళు బాగా కాలిపోతుంది అని చెప్పింది రంగమ్మ. సరేలే, వెళ్ళి చూసుకో అనంది ప్రమోదిని. టిఫిన్ చేశాక అయాన్, అనిల్, ప్రవీణ్ ఎవరి కార్లో వాళ్ళు ఆఫీస్కొచ్చారు. ప్రవీణ్ అంటే ఆఫీస్లో అందరికీ రెస్పెక్ట్, అయాన్ అంటే అందరికీ భయం. అనిల్ అంటే రెస్పెక్ట్ కానీ భయం కానీ ఎవరికీ లేదు. ప్రవీణ్ రాగానే అందరూ రెస్పెక్ట్‌తో నిలబడి విష్ చేస్తే, అయాన్ రాగానే అందరూ భయంగా నిల్చొని విష్ చేస్తారు. అనిల్ రాగానే ఏదో విష్ చేయాలి కదా అని నిర్లక్ష్యంగా విష్ చేస్తారు. అనిల్ మేనేజర్‌ని పిలిచి దుబాయ్ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని రా అని అడిగాడు. ఆ ఫైల్ అయాన్ సార్‌కి ఇచ్చాను సార్ అని చెప్పాడు మేనేజర్. ఆ ప్రాజెక్ట్ నేను చూస్తున్నాను కదా, వాడికెందుకిచ్చావు అని అరిచాడు అనిల్. ప్రవీణ్ సార్ ఇమ్మన్నారు అని చెప్పాడు మేనేజర్. అనిల్ ఆవేశంగా ప్రవీణ్ క్యాబిన్‌కి వెళ్ళాడు. అయాన్ ప్రవీణ్ ఎదురుగా కూర్చొని ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటున్నాడు. దుబాయ్ ప్రాజెక్ట్ నేను చూసుకుంటున్నాను కదా డాడ్, మరి వాడికెందుకు హ్యాండ్ ఓవర్ చేశావు? అనిల్ గొంతులో ఆవేశం. నత్తలా సాగుతున్న ప్రాజెక్ట్‌ని పరిగెత్తించడానికి వాడికి హ్యాండ్ ఓవర్ చేశాను అని చెప్పాడు ప్రవీణ్. అనిల్ అయాన్ని కోపంగా చూస్తూ తన క్యాబిన్‌కొచ్చి ఆవేశంగా చైర్‌ని తన్నేశాడు. మేనేజర్ అనిల్ క్యాబిన్‌కొచ్చి కాసేపట్లో మీటింగ్ ఉంది సార్, గుర్తు చేద్దామని వచ్చాను అని చెప్పాడు. అనిల్ తన డ్రాయింగ్స్‌ని రెడీ చేసుకున్నాడు. మీటింగ్ స్టార్ట్ అయింది. ఒకరి డ్రాయింగ్స్ చూపించాలి అనడంతో ప్రవీణ్ అయాన్ డ్రాయింగ్స్‌ని చూపించమన్నాడు. అయాన్ తన డ్రాయింగ్స్ చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే అనిల్ ముఖ కండరాలు కోపంతో బిగుసుకున్నాయి. మీటింగ్ అయిపోయిన వెంటనే అనిల్ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక ఇంటికొచ్చేశాడు. ఒక్క పూటకి ఇంటికొచ్చిన కొడుకుని చూసి విషయం అర్థమైన ప్రమోదిని కారణం అడిగి కొడుకుకు కోపం తెప్పించకూడదని సైలెంట్‌గా ఉంది. ఆమె సైలెన్స్ అనిల్‌కి ఇంకా కోపం తెప్పించింది. నా ప్లేస్‌లో అయాన్ ఇంటికొచ్చుంటే, అయ్యో నాన్న ఒంట్లో బాలేదా అంటూ మొహం తడిమి చూసేదానివి. నేనొస్తే కనీసం ఎందుకని కూడా అడగట్లేదు. ఎందుకు మమ్మీలా అని కోపంగా మనసులో అనుకుంటూ విసురుగా తన గదిలోకి వచ్చాడు అనిల్. బెటికాన్ని కూర్చొని బుక్ చదువుతున్న సుష్మిత వచ్చిన అనిల్‌ని చూసి బుక్ పక్కన పెట్టి అతని దగ్గరకొచ్చి, ఏమైంది ఇంత త్వరగా వచ్చావు? ఒంట్లో ఏమైనా బాలేదా అంటే అతని మొహం తడిమి చూసింది. అనిల్ ల్యాప్‌టాప్ బ్యాగ్ బెడ్ మీద పడేసి సూట్ విప్పి బెడ్ మీదకి విసిరేశాడు. ఈ ఇంట్లో నీకు తప్ప నా గురించి ఎవరికీ కేర్ లేదు. మమ్మీకి నా మీద పట్టింపు లేదు. డాడీకి నా మీద నమ్మకం లేదు. మామ్, డాడీకి అయాన్ మీద ప్రేమ, అయాన్ మీద నమ్మకం. ఆఫీస్‌లో నన్ను ఒక కందిరీగలా చూస్తున్నారు. అందరూ వాడికిచ్చే ఇంపార్టెన్స్‌లో కొంచెం కూడా నాకివ్వట్లేదు. నేను భరించలేకపోతున్నాను. అనిల్ కోపంతో చిందులు తొక్కుతున్నాడు. బిందు ఇంటి కోడలై ఉంటే ఆఫీస్‌లో నీ పరిస్థితి ఎలా ఉందో ఇంట్లో నా పరిస్థితి అలాగే ఉండేది అనంది సుష్మిత. అవ్వలేదు కదా అంటూ అనిల్ సుష్మిత వైపు చూస్తూ కన్నింగా నవ్వాడు. సుష్మిత అనిల్ వైపు చూస్తూ కన్నింగా నవ్వింది. సాయంత్రం 5 గంటలకు ప్రమోదని గార్డెన్‌లో అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేస్తుంది. చెట్లకు నీళ్లు పడుతున్న తోటమాలి చేయి స్లిప్ అవ్వడంతో కింద పడబోతున్న పైప్ పట్టుకోబోతుంటే ప్రమోదిని మీద నీళ్లు పడ్డాయి. ఆమె నిండుగా తడిచిపోయింది.
కళ్ళు కనిపించట్లేదా? అని గట్టిగా అరిచింది ప్రమోదిని. పైప్ చెట్లలో వేసి చేతులు కట్టుకొని ప్రమోదిని ముందు నిల్చొని క్షమించండమ్మా అని అన్నాడు తోటమాలి. క్షమించమంటే చేసిన తప్పు పోతుందా? చూడు ఎలా తడిచానో. దీనివల్ల నా హెల్త్ పాడైతే నీ కళ్ళు నెత్తికెక్కాయిరా అని అరుస్తూ ప్రమోదిని తోటమాలి చెంప పగలగొట్టబోతుంటే దియా అడ్డొచ్చింది. తోటమాలికి తగలాల్సిన దెబ్బ దియ చెంపకు తగిలింది. హేయ్! నువ్వెందుకడ్డొచ్చావే? అని అరిచింది ప్రమోదిని. పెద్దాయనను కొట్టడం తప్పండి. ఆయన ఏ తప్పు చేయలేదు కూడా. పొరపాటున మీ మీద నీళ్లు పడ్డాయంతే అని చెప్పింది దియా. ప్రమోదిని జరిగింది చూస్తున్న అయాన్ని చూసి, నేనేం కావాలని దాన్ని కొట్టలేదురా. అదే అడ్డొచ్చింది. మళ్ళీ అది నా బానిస. నువ్వెందుకు కొట్టావని అడక్కు నన్ను అనంది. అయాన్ దియ ముందుకొచ్చి, ఎందుకు అడ్డొచ్చావు? అని కోపంగా అడిగాడు. పాపమని అయితే అదే పాపమని తోటమాలి చేయాల్సిన పనిని రోజు నువ్వు చెయ్యి అనన్నాడు అయాన్. నాకు చేయడం రాదు. ఈ తోటమాలి నేర్పిస్తాడు నేర్చుకో అని చెప్పి లోపలికి వెళ్ళాడు అయాన్. దియ చెట్లకు నీళ్లు పోసి గార్డెన్లో బెంచ్ మీద కూర్చుంది. మమ్మీ డాడీతో మాట్లాడాలని ఉంది. ఒకసారి అయాన్ అడుగుతాను అనుకుంటూ లేవబోయిన దియ వచ్చిన అయాన్ని చూసి అలాగే కూర్చుండిపోయింది. అయాన్ దియ పక్కన కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఫోన్ చూసుకుంటూ జ్వరం తగ్గిందా అని అడిగాడు. "ఉమ్" అంటూ తలూపింది దియ. అయితే నా రూంలోకి రా అని అన్నాడు అయాన్. దియ బెదిరిపోయి చూసింది. పద అంటూ అయాన్ లేచాడు. దియ భయంగా తన వెంట కదిలింది. లోపలికొచ్చిన అయాన్నే చూసి అయాన్ స్నాక్స్ తిందు రా నాన్న అని పిలిచింది ప్రమోదిని. నా రూమ్కి పంపించు మమ్మీ అంటూ అయాన్ మెట్లెక్కుతుంటే దియ అయాన్ వెనకాల నడిచింది. ఇద్దరు అయాన్ రూంలోకి వచ్చారు. అయాన్ తలుపు వేయకపోయేసరికి దియ ఊపిరి పీల్చుకుంది. అయాన్ డ్రా తెరిచి ఫైల్స్ తీసి దియాకిచ్చాడు. దియ అయోమయంగా చూస్తుంటే ఈరోజు నువ్వు కంప్లీట్ చేయాల్సిన ఫైల్స్ ఇవి. ఈ నైట్ అంతా మేల్కొని కంప్లీట్ చేసి రేపు ఆఫీస్లో సబ్మిట్ చేయి అని చెప్పాడు అయాన్. నాకు ల్యాప్టాప్ లేదు కదా అని అడిగింది దియా. నా ల్యాప్టాప్ ఉంది కదా అని అన్నాడు అయాన్. అమ్మయ్య, డాడీకి మేలైనా చేయొచ్చు అని సంబరపడింది దియా. అంత సంబరపడిపోకు. నువ్వు ఈ నైట్ అంతా వర్క్ చేసేది ఇక్కడే నా రూంలో అని చెప్పాడు అయాన్. దియకు ఏడుపొచ్చింది. అయాన్ తన పక్కన 2 నిమిషాలుంటేనే భయంతో ఆమె ప్రాణం పోతున్నట్లుంటుంది. అలాంటిది రాత్రంతా అతని పక్కనే ఉండి వర్క్ చేయాలా? ఆ ఊహకే ఆమె ఒంట్లో వణుకు పుట్టింది. "సార్ స్నాక్స్" అంటూ వచ్చింది పనిమనిషి. "టేబుల్ మీద పెట్టు" అన్నట్లు కళ్ళతో చూపించాడు అయాన్. పనిమనిషి టేబుల్ మీద స్నాక్స్, కాఫీ పెట్టి ఫైల్స్ పట్టుకుని ఏటుముఖం పెట్టుకున్న దియని చూస్తూ వెళ్ళిపోయింది. "ఆ ఫైల్స్ పక్కన పెట్టి ఇలా రా" అని దియని పిలిచాడు అయాన్. దియ ఫైల్స్ పక్కన పెట్టి అయాన్ దగ్గరకొచ్చి చెప్పండి అని అంది. "ఆ స్నాక్స్ నాకు పెట్టివ్వు" అని అన్నాడు అయాన్. ఇవి చూసి నాకు నోరూరాలనే చెప్తున్నాడు అని బొంగమూతి పెట్టి బౌల్ మీద మూత తీసింది దియా. తనకెంతో ఇష్టమైన మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ చూస్తే తనని తాను కంట్రోల్ చేసుకోలేదు. లెగ్ పీసుల్లాగా. కానీ తప్పదనుకుంటూ కళ్ళు మూసుకొని మిర్చి బజ్జీ ప్లేట్లో పెట్టి అయాన్కిస్తుంటే కళ్ళు తెరిచి మిర్చి బజ్జీని చూస్తూ ఇవ్వు అని అన్నాడు అయాన్. దియ ఏడుముఖం పెట్టి మిర్చి బజ్జీని చూస్తూ అయాన్కి ప్లేట్ ఇచ్చింది. వావ్! సో యమ్మీ అని దియను ఊరిస్తూ తింటున్నాడు అయాన్. దియ ఫైల్స్ తీసుకొని బొమ్మలా నిలబడిపోయింది. కూర్చోవాలో వద్దో తెలీక. అయాన్ స్నాక్స్ తినేసి బాల్కనీలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఏంటి మాట్లాడడు? రాత్రంతా ఇలాగే నిల్చోమంటాడా ఏంటి? అని దియ టెన్షన్ పడుతుంటే, ఆ ఫైల్స్ ఎక్కడ పెట్టిలరా అని పిలిచాడు అయాన్. హమ్మయ్య!
రెస్పాండ్ అయ్యాడు అని ఊపిరి పీల్చుకుని దియా అయాన్ ముందుకొచ్చి నిల్చుంది. అయాన్ దియని సూటిగా చూస్తున్నాడు. అతని చూపుల్లో కోపం లేదు. అలా ఊరికే చూస్తున్నాడు. అయాన్ తనను చూస్తుండేసరికి దియా ఇబ్బందిగా తలదించుకుంది. చూపులేమైనా తిప్పాడా అని చెక్ చేయడానికి దియా మెల్లిగా తలెత్తి చూసింది. అయాన్ తనను అలాగే చూస్తూ ఉన్నాడు. ఎందుకు సార్ నన్ను చూస్తున్నారు అని దియా ధైర్యం చేసి అడిగింది. బోర్ కొడుతుంది, అందుకే చూస్తున్నాను అని అన్నాడు అయాన్. ఏంటి? అయోమయంగా చూసింది దియా. చెవులు వినిపించవా నీకు? చాలా ఇబ్బందిగా ఉంది సార్. ప్లీజ్ నన్ను చూడకండి. నేను ఇబ్బంది పెట్టడమే కదా నా పని. ఇంకో రకంగా ఇబ్బంది పెట్టండి. ఇలా వద్దు ప్లీజ్. అమాయకంగా ముఖం పెట్టి అంది దియా. నేనేం చేయాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా అని అడిగాడు అయాన్. సార్, ఒక డీల్ కుదుర్చుకుందామా? చిరునవ్వుతో హుషారుగా అడిగింది దియా. అయాన్ ఆశ్చర్యంగా చూస్తూ వాట్ అని అన్నాడు. డీల్ డీల్ డీల్. వావ్! చెప్పు ఏం డీల్? అడిగాడు అయాన్ రెండు చేతులు సోఫా మీద పెట్టుకొని. నేనేమో మీరు చెప్పిన పని చేస్తాను. మీరేమో నేను అడిగింది ఇవ్వాలి. ఓకేనా? అనంది దియా అమాయకంగా. అయాన్ గట్టిగా నవ్వుతున్నాడు. అతని నవ్వు చాలా అందంగా ఉంది. కోపంగా ఉన్నప్పుడు తప్ప నవ్వుతున్నప్పుడు దియా ఎప్పుడు అతన్ని చూడకపోవడంతో అయాన్ నవ్వడం ఆమెకి కొత్తగా అనిపించింది. ఎందుకు నవ్వుతున్నారు? చిన్న పిల్లల ముఖం పెట్టుకొని అడిగింది దియా. నువ్వెవరు? అని అడిగాడు అయాన్. దియా. నాకెవరు? బా అంటూ భార్య అని చెప్తే చంపేస్తాడని ఆగిపోయింది దియా. బానిస. నువ్వు నాకు బానిస. నేను చెప్పింది నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇక డీల్ ఎందుకు అంటూ నవ్వాడు అయాన్. మీకు ఎథిక్స్ అడ్డొచ్చి కొన్ని పనులు చేయలేకపోయారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న కోపం వచ్చి నన్ను కొట్టబోయి ఆగిపోయారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నన్ను కొట్టండి. కావాలంటే బెల్ట్‌తో కొట్టండి. లేక నన్ను చీకటి గదిలో బంధించండి. లేక ఇంకేదైనా చేయండి. మీ ఇష్టం. కానీ నేను అడిగింది ఇవ్వండి ప్లీజ్. దియ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం కావాలి నీకు? అని అడిగాడు అయాన్. నా ఫోన్ కావాలి. మమ్మీ డాడీకి తప్ప నేనెవరికీ ఫోన్ చేయను. ప్రామిస్. రోజుకి ఒక్కసారి మమ్మీ డాడీతో మాట్లాడతానంతే. ప్లీజ్ నా ఫోన్ ఇవ్వండి. మమ్మీ డాడీకి దూరంగా నేనెప్పుడూ లేను. చాలా బెంగగా ఉంది. ఏడుపొస్తుంది. ప్లీజ్ ఏడుస్తూ అడిగింది దియా. డీల్ ఓకే అని చెప్పాడు అయాన్. దియ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అయాన్ కబోర్డ్ నుండి బెల్ట్ తీశాడు. దియ భయపడినా సిద్ధపడింది. అయాన్ బెల్ట్‌తో దియ ముందుకొచ్చి ఆమెని బెల్ట్‌తో కొట్టబోతుంటే దియ గట్టిగా కళ్ళు మూసుకుంది. దెబ్బ పడకపోయేసరికి దియ మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఇదొద్దు అంటూ అయాన్ బెల్ట్ దూరంగా విసిరేశాడు. మరేం కావాలి? అని అడిగింది దియ. అయాన్ దియ నడుము పట్టుకొని తన మీదికి లాక్కున్నాడు. దియ భయపడిపోయింది. అయాన్ దియ కళ్ళలోకి చూస్తూ కిస్ మీ అన్నాడు. దియ బెదురుగా చూస్తుంటే అయాన్ తన పెదవి మీద వేలు పెట్టి చూపిస్తూ కమాన్ కిస్ మీ అని ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు. దియ వణికిపోతుంది. నన్ను కిస్ చేస్తే నీ ఫోన్ నీకిచ్చేస్తాను. రోజుకి ఒకసారి కాదు. రోజంతా మీ అమ్మానాన్నలతో మాట్లాడుకో. నిన్నెవరూ ఆపరు. జస్ట్ ఏ కిస్. ఓన్లీ కిస్ అంటూ అయాన్ దియ కళ్ళలోకి చూస్తూ ఆమె పెదవుల దగ్గరకొస్తున్నాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.